ఎట్లా అవుతుంది కాంగ్రెస్ వచ్చిన కల్చర్ ఎట్లుంది? కాంగ్రెస్ వచ్చాక ఏమి లేదు, డెవలపింగ్ ఏమి లేదు. ఫ్రీ బస్ పెట్టి మరి మేము ఆటో నాది ఆటో ఫ్రీ బస్ పెట్టాక మాకు బాగా అసలు కనీసం డీజిల్ మందం కూడా తొలలేకపోతున్నాను నేను. ఇంట్లో పిల్లోళ్ళు ఫీజులు అయ్యని అసలు మామూలుగా లేదు మాకు. సిరాలు రావడానికి ఆహారం ఉంది మాకు. అంటే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు బాగుండేనా ఇప్పుడు? అంటే అప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ అంటే ఈ ఆటోలు తీసేయలేదుగా, ఆటో ఫ్రీ బస్సు పెట్టలే, బాగానే ఉంది మాకు. ఇంకేమేమి అందుతున్నాయి మనకు గవర్నమెంట్ నుండి వచ్చేసి? గవర్నమెంట్ ఇచ్చే రైతు బంధు వేసారు, కాంగ్రెస్ గవర్నమెంట్ రైతు బంధు వేసారు, రుణమాఫీ చేశారు. అంటే రుణమాఫీ అందరికీ చేయాలా, కొంతమందికి వేయాలి, కొంతమందికి కావాలా, వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ కొంతమంది కావాలా. అది అట్లా మీ ఎమ్మెల్యే గారు ఎట్లా ఉంటారు, ఎట్లా పనులు ఎట్లా చేస్తారు? పర్లేదు, మా ఎమ్మెల్యే గారు పర్లేదు బాగానే చేస్తున్నారు. మాకు ఇదే మంచి చెడుకి అన్నిటికీ వస్తున్నాయి, బాగానే ఉంది. మాకు ఇదేనండి, మా ఆటో బాగా మైనస్. మీకు కూడా డబ్బులు ఇస్తాను ఏది ఇవ్వలేదు, ఇప్పటికి ఇవ్వలేదు కండి. 2 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటికి ఏమీ అలా 10,000 12,000 అన్నారు, ఇప్పుడు ఏమీ లేదు. ఇప్పుడు మన స్థానిక ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మళ్ళీ అప్పుడేమన్నా మీరు మనం కోరే ప్రయత్నాలు చేస్తారా? సరే, అప్పుడు పరిస్థితి అట్లా ఉందో అప్పుడు దాన్ని బట్టే, కానీ ఇప్పుడు ఏం చెప్పలేము కదా. అది అంటే ఎటువైపు మొగ్గు చూస్తారు ప్రజలు? ఇప్పుడు అంటే చెప్పలేమండి. ఇప్పుడు ప్రభుత్వం ఏది ఉంటే అదే నడిచిద్దండి. పనులు చేసిన చేయకపోయినా ఇప్పుడు ప్రభుత్వం ఏదైనా, ఇప్పుడు పంచాయతీ ఉంది, ప్రెసిడెంట్కి గెలుతుడు, టీఆర్ఎస్ గెలవచ్చు, గెలిచిన ఉపయోగం లేదుగా, కాంగ్రెస్కే వేస్తారు అనుకూలంగా, వాళ్ళకే ఉంటుంది. ఇప్పుడు టీఆర్ఎస్ గెలిచినా కానీ ప్రభుత్వం ఎలా ఉంటే మన పనులు అవ్వగా. కేసీఆర్ అవినీతి చేసిండు, కాళేశ్వరంలో డబ్బులు తిన్నారా అనే మాటలు అంటారు. నమ్ముతా అంటే అది ఉన్న మాట మరి వాళ్ళ పెద్దలో తెలిసి మనపై చూసింది లేదు, పెట్టింది లేదు, అది మనకు తెలియదు కదా. మీడియా వాళ్ళు అసెంబ్లీలో అంటే వాదిస్తున్నారు, అవన్నీ మాకు ఏం తెలుసు మరి. అది మనం పోయి చూసింది లేదు, పెట్టింది లేదు, మరి అది ఎంత నిజమో ఏంటో. అది అసెంబ్లీలో వాదిస్తున్నా, పేపర్లో చూస్తున్నా, మరి అది అంతా మాకు తెలియదు. అన్న 20 నెలల నుండి దాదాపు 22 నెలలు అయిపోయింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి. ఎట్లా ఉంది సత్తుపల్లి మన నియోజకవర్గంలో డెవలప్మెంట్ ఏమైనా అవుతుందా? డెవలప్మెంట్ అంతా బాగుందండి. మన ఎమ్మెల్యే గారు కూడా డాక్టర్ గారు విద్యావంతులు కాబట్టి అన్ని విధాలా బాగా చేస్తున్నారని అనుకుంటున్నాం. ఎంతవరకు సంక్షేమ కార్యక్రమాలు? సంక్షేమ కార్యక్రమాలు అంటే ఫ్రీ కరెంట్ ఒకటిను, ఇందిరమ్మ ఇల్లు ఒకటి బాగా జనాల్లో బాగా రెస్పాన్స్ ఉందండి. 500 రూపాయల సిలిండర్లు ఫ్రీ బస్సు గురించి ఎలా ఉంది? సూపర్ 6 బాగుందండి. అంటే ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా రేవంత్ పైన చాలా వస్తూ ఉన్నాయి, రేవంత్ రెడ్డికి పాలన చేతన అవ్వట్లేదు అని కూడా, వాటిని ఎలా చూస్తూ ఉన్నారు? అట్లా ఏమైనా బాగానే చేస్తున్నారు అనుకుంటున్నాను నేను. పేద ప్రజలకైతే ఇంత ముందు కన్నా ఇప్పుడు మెరుగ్గా అందుతున్నాయి. అట్లా కేసీఆర్ ఉన్నప్పుడు బాగుందా, రేవంత్ రెడ్డి బాగుందా అంటే ఏం చెప్తారు? అట్లా చెప్పలేం కానన్నా పేదవాళ్ళకి మేలు జరిగింది అనుకుంటున్నాను. మేలు జరిగిందని. అట్లా స్థానిక ఎలక్షన్స్ కూడా రాబోతా ఉన్నాయి, ఎంపీటీసీ జెడ్పీటీసీ, ఎటువైపు మొగ్గు చెప్తారో ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు? అది మనం స్థానిక పరిస్థితులను బట్టి ఉంటుందన్న, అంచనా వేయలేము. అప్పుడు ఏ ఊరికి ఆ ఊరు ఆ ఊరి పరిస్థితులను బట్టి ఉంటుంది. కేసీఆర్ అవినీతి చేసిన నమ్ముతున్నారు, కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన చాలా వరకు అంటున్నారు. నాకు అవగాహన లేదండి. ఎట్లా అనిపిస్తా ఉంది, ఎట్లా ఉంది మన సత్తుపల్లి నియోజకవర్గానికి? ఎంతవరకు డెవలప్మెంట్ అవుతుంది? బాగానే ఉంది ఇప్పుడు వరకు. అట్లా ఏమేమి పనులు చేస్తా ఉన్నారు? ఏమన్నా రేషన్ కార్డులు ఇచ్చారు, కాలనీలు ఇస్తున్నారు, చిన్న చిన్న పనులు చేస్తున్నారు. రైతులకు కూడా బాగానే బోనస్ గీనస్ పడి మంచిగా రుణమాఫీ అయినాయి. 2 లక్షల పైన ఉన్న వాళ్ళే ఆగినాయి. అప్పుడు మంచిగా ఉందా కేసీఆర్ అప్పుడు, ఇప్పుడు ఏమన్నా బాగుందా అంటే ఏం చెప్తారు? అంటే దాని మీద కొంచెం బెటర్గా ఇల్లు ఇచ్చారు, రేషన్ కార్డులు ఇచ్చారు కొత్తవి ప్రతి ఊరి గ్రామానికి, అవి బాగానే ఉన్నాయి. అవి అలాంటివి మంచిగా చేసిండు. ఇలా కేసీఆర్ అవినీతి చేసిండు కాళేశ్వరంలో అంటారు, నమ్ముతుర్రా? ఇంకా అవన్నీ మన దాకా రావులేదు, మనకు తెలియని వారం ఎందుకు, మనకు అభివృద్ధి చేసేది కనపడుతుంది, దాన్నే చెబుతున్నాం. బాగానే స్పందిస్తున్నారు ఎమ్మెల్యే గారు, అందుబాటులో ఉంటున్నారు ఎప్పుడు.